అసలు ఇది చలికాలమా ఆనకాలమా లేకుంటే ఏందుల్లా నెరి గింతనా నిన్నటి సంధి తెంపు లేకుండా తలిగింది. ఆంధ్రాలనైతే ఆగం సముద్రంలో మొంత తుఫాన్ పుట్టి రాత్రి ఇట్లా తీరం దాటిందో లేదో ఒక కొట్టుడు కాదు ఆనలు. ఈ కొసకెంచి ఆ కొసదాంక జంపుడు జంపితే గజ్జు నొనకబట్టిరి జనం. ఏం తుఫాన్ మోపాయనో ఏమో ఆంధ్రాలంతా ఆగం. అటు గాలి దుమారం ఇటు ఆన. ఈగేముంది, ఊర్లో తాకుడు తాకితే ఇండ్లు గూలినాయి, చెట్లు ఇరిగిపడ్డాయి, కరెంటు స్తంభాలు ఒరిగినాయి. రాత్రి సంధి ఇరాం లేకుండా ఆనలు. మునిగిన పంటలకు జరిగిన నష్టానికి లెక్కే లేదు. సీఎం చంద్రబాబు సార్ గాలి మోటార్ ఎక్కి పరిస్థితి ఏడెట్లున్నదో అరుచుకున్నాడు. డేంజర్ అనుకున్న ఊర్లను ఖాళీ చేపించి షెల్టర్లలో పెట్టిండ్రు. వాళ్ళ కాడికి పోయి ధైర్యం చెప్పి కావాల్సిన సౌలతులు చేస్తామని మాట ఇచ్చిండు సారు. అట్లనే పొలాల కాడికి పోయి పంటల నష్టాలు చూసిండు. 2200 క్యాంపులు పెట్టాం. వాళ్ళకి 3000 రూపాయలు బియ్యం నిత్యావసర వస్తువులు ఇచ్చి పంపిస్తున్నాం. నేను చాలా తుఫాన్లు చూశాను, చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఈసారి మాత్రం జిల్లా యంత్రాంగం, అదే మరి రాష్ట్రంలో ఉండే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కలిసి సమిష్టిగా పనిచేశారు. ఈ స్కూళ్లకు కాలేజీలకు ముందే సెలవు ఇచ్చిండ్రు. వాగులు బొంగుతున్నాయి, రాస్తాలు బంద్ అయినాయి. శ్రీశైలం పాతాళగంగ కాడ కొండ చర్యలు ఇరిగిపడితే 3 షాపులకు నష్టమైంది. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలింది. ఎంతో చరిత్రను ఇంటిని ఆఫీసర్లు పట్టించుకోలేదని గరమవుతున్నారు భక్తులు. ఆంధ్రాకు తుఫాన్ ఎఫెక్ట్ కొంత తగ్గినట్టే గాని పరిస్థితితో రేవుకు రావాలంటే ఇంకా కొన్ని వద్దులు పట్టేటట్టుంది.